కత్రినా ఎద్రాత్రి ఎవర్రా ఫోను? అత్తరా అత్తరా ఏరా రేయ్ టైం ఏట్ అవుతుందిరా చూడు. అమ్మా అది మేడా. అరే వా, టైం ఏంటంటారా లేకు. ఇంకో పెగ్గలరా. తాగుబోసి వచ్చిన ఆఫీస్కి లేట్ అవుతుందిలే. ఎలా ఉన్నా నాన్న? బానే ఉన్నాను. టిఫిన్ చేసావా? ఇంకా లేదమ్మా, చేస్తాను. ఇంతకీ ఏం ఆలోచించావురా? దేని గురించి? అదేరా నీ పెళ్లి సంబంధం గురించి. ఫోటో చూసానమ్మా, నాకు అమ్మాయి నచ్చలేదు. అయినా తొందరే ఉంది. నువ్వు అన్నిటికీ లేటేరా. అందరూ 9 నెలలు పుడితే నువ్వు 10వ నెలలో పుట్టావు. ఇప్పటికి 4 అమ్మాయిలు చూసావు, ఒక్కళ్ళు నచ్చలేదు. ఎలారా? ఇది లైఫ్ అమ్మా, అమ్మాయి నచ్చాలి కదా ముందు. రే, నీకు 3 నెలలు టైం ఇస్తున్నాను. ఎవరైనా అమ్మాయి నచ్చితే సరే, లేదా నేనే ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తాను. 3 నెలలు టైం ఉంది కదా, ఈ లోపల ఎవరో ఒకరు నచ్చుతారులే. జాగ్రత్త మరి. ఉంటాను. బాయ్. Hi. Hello. Nice locket. Thank you. Evening, Priya. Yeah. ఈ నంబర్ ఫోన్ చేయి. Okay. See you. Bye. Bye. చెప్తా వీడి సంగతి. చూడు బ్రదర్, నేను 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, నీకు 2 నిమిషాలు ఎలా పట్టది? అయినా నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నా కదా, నాలో ప్రాబ్లం ఏంటి? చూడు భయ్యా, అమ్మాయిలకి కావాల్సింది సిన్సియారిటీ కాదు, కొంచెం డెకరేషన్ ఉండాలి. అర్థం కాల. అమ్మాయిలు 2 రకాలు. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. అమ్మాయిలు 2 రకాలు. ఫస్ట్ టైప్ కాలేజ్ అమ్మాయిలు, బిల్డప్ లో పడిపోతారు. రెండో టైప్ మెచ్యూర్డ్ అమ్మాయిలు, వాళ్ళు స్టేటస్ కి పడతారు. అర్థమైందా? ఇది తెలుసుకుని అమ్మాయిలు పడగొట్టే పనులు. బ్లెస్ మీ గురు. కుమ్మై. ఇంకో అమ్మాయ? నువ్వు మామూలు కాదు గురు. హే అను, వాట్సాప్? ఏం లేదు. కమ్. ఆల్ ది బెస్ట్ గురు. రే, నిజంగా మూవీలో ఫైట్స్ ఉన్నారా? సూపర్. రే, వాచ్మెన్ కూడా ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని నిన్ను చూసే వరకు నాకు తెలియదు. పైన కనిపించే అందానికి ఫ్లాట్ అయిపోయాను రా, లోపల ఇంకెన్ని అందాలు ఉన్నాయో. వెళ్ళి మీ అక్కనో చెల్లెలను అడగండి రా, చెప్తారు. పెద్ద హీరోలో వచ్చావు, ఎవడా నువ్వు? కావాలంటే నువ్వు జాయిన్ అవ్వ. ఇది ఏమన్నా క్రికెట్ మ్యాచ్ ఎరా జాయిన్ అవ్వడానికి? అబ్బాయిలకు అబ్బాయిలే కోఆపరేట్ చేయకపోతే ఎలా? ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఎవరో పోకిరి వెదలమ్మా అమ్మాయిని అల్లరి చేసి గొడవ పెట్టుకుని పారిపోతున్నారు. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 902 ఎక్కడ? ముందుకెళ్ళి రైట్కి తిరగండి, బి బ్లాక్ లో. ఓకే అండి, థ్యాంక్ యూ. సారీ. సారీ ఏంటి సారీ? కళ్ళు కనపడట్లేదా?
ఏంటి అలా చూస్తున్నావు? ఏం చేస్తున్నావురా? లైఫ్ ఫిష్ తో లైఫ్ సెల్ఫీ తీసుకుంటున్నాను. లైఫ్ ఫిష్ తో లైఫ్ సెల్ఫీ. ఎలా ఉంది లైవ్? రే నువ్వు రారా. ఆర్టికల్ చూసారా? ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 940 మంది అమ్మాయిలు ఉన్నారంట. మిగతా 60 మంది పరిస్థితి ఏంట్రా? లైఫ్ లాంగ్ బ్యాచులర్సే. అమ్మయ్యా నేను సేఫ్ రా, నాకు నా జెన్నీ ఉంది. నీకంత సీన్ లేదు, నువ్వు 60లో ఉండిపోవాల్సిందే. రే బాధపడకరా, ఆ మిగిలిన 60 మందిలోనే సీఎంలు పిఎంలు ప్రెసిడెంట్లు అయ్యారు. మరి 940 మంది ఏం చేస్తారా? గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారు. అమ్మో గ్యాస్ స్టవ్ అంటే గుర్తుకొచ్చింది. కిచెన్ లో గ్యాస్ ఆపడం మర్చిపోయాను. హలో ఏమైనా ఎక్కడున్నా? కార్తీక్ సార్. నిన్న జపాన్ కంపెనీతో ఎవరు మాట్లాడారు? సుధీర్ సార్. నేనే సార్. సుధీర్, కమ్ టు మై క్యాబిన్. సాఫ్ట్వేర్ రంగంలో యాపిల్ కి ఎంత క్రేజ్ ఉందో పైనాపిల్ కి అంతే క్రేజ్ ఉంది. వాడు ఐఫోన్ ఇచ్చాడు, మనం వైఫోన్ ఇచ్చాం. వాడు మ్యాక్ ఇచ్చాడు, మనం క్రాక్ ఇచ్చాం. నేనెందుకు మాట్లాడటం, మొత్తం నువ్వే మాట్లాడరా. నేనెందుకు ఉంది సంక్రాంతిగా పోరా. చెప్పు తీసుకోడతా. బుద్ధి లేదా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావు. సార్ మన కంపెనీ గురించి నాకు తెలుసు కదా సార్, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? తమ్ముడు గాలి సుధీర్, అన్నీ తెలిసిన వాడివే, మరెందుకు జపాన్ కంపెనీ వాడితో అలా మాట్లాడావు? నేనే మాట్లాడాను సార్. గుర్తులేదంట్రా? నువ్వు కూడా జపాన్ భాషలో హద్దిలి పోడియా తడికిలి తొండి తోడికి పత్తిలి హూడిదా కలిగిలి తండ్రి ఆపండి సార్ మీ బూతులు. ఇవి నేను నిన్ను తిట్టినవి కాదు తమ్ముడు, నువ్వు జపాన్ కంపెనీ వాడిని తిట్టినవి. అలా ఎందుకు తిట్టావు? సార్ అసలు నేను ఎందుకు తిట్టానో తెలుసా? మీరే చూడండి. చెప్పు, ఎందుకు తిట్టావు? చూడండి సార్. సార్ ఆడ క్లయింట్ అవ్వచ్చు, ఆడికంటే పై ఓడే ఉండొచ్చు, కానీ మన పైనాపిల్ ఏమంటే మాత్రం నేను ఊరుకోను సార్. తమ్ముడు గాలి సుధీరు, అవి తిట్లు కాదు. జపాన్ క్లయింట్ మన గురించి అడుగుతున్నాడు. అవునా సార్? సారీ సార్, మరి అలా అని తెలియక మాట్లాడారు సార్. పైనాపిల్ స్లైస్ తినండి. ఆల్రెడీ నేను తిన్నారుగా. సారీ సార్. తినరా. రే ఆ అమ్మాయిరా. అయితే తను సిటీ కొత్తగా వచ్చింది కదరా, పాపం కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది రూట్లు. లిఫ్ట్ ఇద్దామని. లిఫ్టా? ట్రిపుల్ రైడింగ్ పోలీసులు పట్టుకుంటారు. ఆ విషయం నాకు తెలుసు. తను వచ్చిందనుకో నువ్వు ఆటోలో వెళ్తావు. రే ఎక్కువ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా మొహం మీద కొట్టిన డోర్ వేసింది. అంతెందుకు బెల్ ఎవరు కొట్టారో తెలుసుకోకుండా మనమే కొట్టాం అనుకుని పోస్కారం పెడుతుంది. అలాంటి దానికి లిఫ్ట్ ఇస్తాను. లిఫ్ట్ సిగ్గుంది అసలు? లిఫ్ట్ ఇవ్వడానికి బండి ఉండాలి కానీ సిగ్గెందుకురా. తప్పక. సరే ఇది పెట్టుకుని, లేదంటే ఈసారి మొహం పాల్కూడదు. ఓకే, ఆల్ ద బెస్ట్. నాకు ఆల్ ది బెస్ట్. ఓకే, ముందు నీ సంగతి చూసుకో. హాయ్. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తే లిఫ్ట్ ఇస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకెందుకు? అలా కాదు, అంటే ఇద్దరం ఒకటే అపార్ట్మెంట్స్ లో ఉంటాం, ఒకటే ఫ్లోర్ లో ఉంటాం కదా. బేసికలీ నేను మాదాపూర్ వరకు వెళ్తున్నాను. నేను మాదాపూర్ సైడ్ వెళ్తలేదు, ఓ. రామంతపూర్ సైడ్ వెళ్తున్నాను. అచ్చా. నో థ్యాంక్స్. ఓకే ఓకే. అయితే ఓకే. ఏ బ్రో, అమ్మాయిని ట్రై చేసావా? నీలాంటి వాళ్ళకి పడితే నాలాంటి మేధావి ఎందుకు? ఇప్పుడు చూడు అమ్మాయిని ఎలా డీల్ చేస్తాను. బ్రదర్ డోంట్ స్టాప్, జస్ట్ సీ అండ్ ఎంజాయ్. తెలుగు తలైవా. వాట్ ఏ బ్యూటీ. చూడు, నీలాంటి అందమైన అమ్మాయి, నాలాంటి తెలివిగల అబ్బాయి, ఇద్దరం కలిస్తే ఈ లోక కళ్యాణమే. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎస్. సారీ బ్రదర్, అలా డీల్ చేయాలని తెలియక ఏదో క్యాజువల్ గా డీల్ చేశాను. జాగ్రత్త. తలైవా. న్యూ అపాయింట్మెంట్ సార్. హారిక లోపల పంపించు. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మా. కార్తీక్ సార్. ఓసారి క్యాబిన్ లోకి రా. సార్. హారిక, సార్. హీ ఈస్ కార్తీక్, యువర్ టీమ్ లీడర్. రామంతపూర్ అన్నారు. కార్తీక్, తను నీకు ముందే తెలుసా? తెలుసు సార్, తను మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటుంది. అవునా? ఎస్ సార్. ఒకే అపార్ట్మెంట్ అయితే కలిసి హ్యాపీగా హోంవర్క్ చేసుకోవచ్చు. అవును సార్, కలిసి చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ హారిక. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను టీమ్ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ 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 దిస్ వే.
రే రే ఈ అమ్మాయి ఎక్కడ ఉంది? ప్లీజ్ హీస్ నవీన్, షీస్ హారిక అండ్ హీస్ రాజా, షీస్ జెనీ హాయ్ హాయ్ అండ్ తిన్ సుధీర్. ఓ హలో సో బై ద వే గైస్, హారిక మన టీంకి మన కంపెనీకి కొత్తగా వచ్చింది, మనతో వర్క్ చేయబోతోంది. సో ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ హర్. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్. ఏంటి గీత, కాలేజ్కి వెళ్ళలేదా? అది అయ్యా ఎల్లుండి నుంచి వెళ్తుంది బాబు. ఏ హాలిడేసా? కాదన్నయ్య, మరి కాలేజ్ ఫీజు కట్టలేదు. ఫీజు గురించా? రామయ్య చెప్పచ్చు కదా. ఏమ్మా నువ్వైనా చెప్పచ్చు కదా నాతో. ఎంత? 15,000 అన్నయ్య. ఇలా రా, ఇదిగో రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళు, సరేనా? థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏం అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు, కాలేజ్ మానకు, సరేనా? ఓకే అన్నయ్య. జాగ్రత్తగా చదువుకో. వస్తా రామయ్య. అలాగే, బాయ్. రారా, ఆఫీస్ టైం అవుతుంది. ఉండరా, ఎవరైనా అమ్మాయి ఎదురొస్తుందని చూస్తున్నాను. ఏ గుద్దేతావా? రామయ్య, అయ్యా గీత ఎక్కడుంది? లేదు బాబు, కాలేజీకి వెళ్ళింది. దేనికి? ఏం లేదు, కొత్త కారు కొన్నాను కదా, ఎదురొస్తే మంచిదని. నేను రావచ్చా? హారిక దా. చూడరా ఫేస్ వెళ్ళిపోతుంది. ఏంట్రా హారికలు ఎంత మార్పు? ఈ లేడీస్ ఇంతేరా, ప్రకృతి లాంటి వాళ్ళు. ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకి తెలీదు. నిజమేరా, బాగా చెప్పు. థ్యాంక్స్ హారిక. ఒట్టి థ్యాంక్స్ ఏనా? ఆఫీస్ వరకు డ్రాప్ చేయవా? షూర్ ప్లీజ్ కమ్. డైరెక్ట్ గా బార్కి వెళ్ళిపోదాం. అడు ఎలా ప్లాన్ చేశాడు. లైఫ్ వచ్చాక ఈ జోకర్తో పనే ఉంది. జోకర్ ఎదిగే మాకు కొంచెం పని ఉందిరా, మేము తర్వాత వస్తాం క్యాబ్లో, మీరు వెళ్ళండి. ఓకేరా బాయ్. దీనికి ఏం తక్కువ లేదు. మొత్తానికి కారు ఓనర్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటూ స్పెషల్గా ఏం లేదు. మంచి జాబ్ ఉంది, కార్ కూడా కొనేసాను. మేబీ ఒక మంచి హౌస్, అలాగే ఒక మంచి వైఫ్ ఉంటే చాలు. లైఫ్ అలా సరదాగా హ్యాపీగా సాగిపోతుంది. మంచి హౌస్ అంటే ఓకే, మంచి వైఫ్ అంటే? మంచి వైఫ్ అంటే 1 సెకండ్. హలో, చెప్పమ్మా. కార్ ఫొటోస్ చూసానురా, చాలా బాగుంది. నేనే వద్దాం అనుకున్నాను, కానీ మన శంకరమ్మాయి షష్ఠపూర్తి ఫంక్షన్, మనం వెళ్ళకపోతే బాగోదు కదా. ఫంక్షన్ లో అందరూ నీ పెళ్లి గురించే అడుగుతున్నారు. అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా? సరేలే, కార్కి పూజ చేయించావా? పొద్దున్నే గుడికెళ్ళి చేయించాను. కార్కి ఎవరైనా అమ్మాయి ఎదురొస్తే బాగుంటుందిరా. మన బానకకు ఫోన్ చేయపోయావా? ఆ అవసరం రాలేదులే. నా కొలీగ్ ఒక అమ్మాయి ఎదురొచ్చింది. కొలీగా? మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటుందమ్మా. బాగుంటుందా? అమ్మా, బాగుంటే లేట్ చేయకు. అసలే నువ్వు అన్నింట్లో లేటు. నాకు మాట ఇచ్చో గుర్తుందిగా, అది మాత్రం మర్చిపోకు. అమ్మా, నేను ట్రాఫిక్ లో ఉన్నాను, నువ్వు ముందు ఫోన్ పెట్టి. అది కాదురా, నేను తర్వాత చేస్తాను. అమ్మా, థ్యాంక్స్ హారిక. ఎందుకు? ఇన్ని రోజులు ఎంజాయ్ చేయటం అంటే ఈ సన్నాసులతో తాగి తిరగటం అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం తెలిసింది రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో. ఐమ్ గ్లాడ్. పడిపోయి ఉన్నాడు రా. బయటికి రా బయటికి. ఏంట్రా ర్యాష్ డ్రైవింగ్?
నాటు నా ఇష్టం అడగడానికి నువ్వెవడు తాగి బండి నడుపుతున్నావరా? వాళ్ళ అమ్మ నాన్న సేఫ్ గా దింపుతావా? నీకు అప్పచెప్తే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తావా? నాశనం చేస్తా, అవసరమైతే లారీ గుద్ది చంపేస్తా. నువ్వెవడు అడగనీకే? నీ పిల్లలు ఉన్నారా ఆటలా? నన్నే కొడతావా? నిండు ఏంట్రా న్యూసెన్స్? మీరు వెళ్ళండి సార్, వీటి సంగతి నేను చూస్తా. ఏయ్ త్వరగా కర్చీఫ్ ఇవ్వు. రోడ్డు మీద ఎవరికి లేదు, నీకు ఎందుకురా? చేతి తగ్గింది కాబట్టి ఓకే, అదే పొట్టలో కూర్చుకుంటే ఏ దీందే ఉందిరా, రేపటికి తగ్గిపోద్ది. కానీ ఆ చెత్త మీద వచ్చేసి ఎలా డ్రైవ్ చేస్తున్నాడు ఇడియట్. ఒకవేళ పిల్లలకి ఏమన్నా అయ్యుంటే? సర్లేరా పదండి వెళ్దాం. సరే నేను ట్రై చేస్తాను, కూర్చో, ఇటు కూర్చో. రే కార్తీక్, ఏంట్రా? అన్ని పిక్స్లను హారిక నేను పేసి వస్తుందిరా, కావాలంటే చూడు. అరే నీకు రూట్ క్లియర్ అయిపోయింది, వెళ్ళి ప్రపోజ్ చేసే. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే వెళ్ళరా. ఒరే అమ్మకి నా మీద ఒట్టేసి 3 months లో అమ్మాయి ఫిక్స్ అవుతాను మాట ఇచ్చావు. ఆ ప్రామిస్ కోసం వెళ్ళరా. రేయ్, అయితే ఏంట్రా? టైం చూడరా. నువ్వు టైం చూడు, Propose చేయడానికి హారికని time ఏంట్రా? వెళ్ళు. నీ వంకే చూస్తుంది, వెళ్ళి ప్రపోజ్ చేసేరా. వెళ్ళు. నువ్వు వెళ్ళరా. నేను చెప్తాను అరే, కదా. టైం ఇది కరెక్ట్ టైం అయితే నువ్వు వెళ్ళు. అర్థం చేసుకోండిరా. వెళ్ళు, నువ్వు వెళ్ళు, నా మాట విను. నడు. అంతే. ఎలా? ఇప్పుడు లేనిది టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే ఎలా చెప్పాలి? ఏంటి కార్తీక్? అది అయ్యో ఓకే, యా. రా లోపలికి రా. అయ్యో ఓకే, యా. నీళ్ళు తీసుకొని వస్తానా? వాటర్ తాగు. థ్యాంక్స్. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చావు కదా, నీకు అసలు బుద్ధుందా? కొంచెం నవ్వుతూ మాట్లాడితే లవ్ అనుకుంటావా? నీలాంటి వాళ్ళే ప్రేమ అనే పదం చీప్ అయిపోయింది. ఆగినాయా? ఏంటి? ఎక్కిళ్ళు చిన్నప్పటి నుంచి వాడుతున్నా ఈ టెక్నిక్, 100% వర్కౌట్ అవుతుంది. దొరికిపోయాను అనుకున్నాను. ఇంతకీ ఎందుకు వచ్చావు? ఏం లేదు, అదే రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, ప్రిపేర్ అవ్వమని చెప్పడానికి వచ్చాను అంతే. ఓ ఓకే. వన్ సెకండ్ చెప్పరా. ఎలా చెప్పేసావా? ఆగిపోయినాయిరా. ఏం ఆగిపోయినాయి? ఎక్కిళ్ళు. ఫోన్ పెట్టిని. ఏమైందిరా? ఈడేంట్రా ఎక్కిళ్ళంటాడు, కొంత తీసి తాకుండా ఎక్కేసిందేంటి? ప్రిపేర్ అవ్వ హారిక. ఓకే బాయ్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఉంటానే. హలో, ఎక్కడున్నా జెన్నీ? ఏం ప్రాపర్టీ! ఇంకెంతసేపు జెన్నీ? ఆఫీస్కి లేట్ అయితే తెలుసు కదా. ఏంటి ఫోన్ తీయట్లేదు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకున్నా ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలి, పూగిస్తే పెట్టుకోవాలి, రమ్మన్న చోటికి రావాలి, అంతే. ఎందుకు నా వెంట పడుతున్నావు? ప్లీజ్ నన్ను వదిలే, నన్ను టార్చర్ పెట్టకు, నీకు దండం పెడతాను ప్లీజ్. నువ్వు పైకి ఎక్కుతావా, నీ మీద యాసిడ్ పోయమంటావా? పోసేస్తా పోసేస్తా యాసిడ్ పోసేస్తా. యాసిడ్ పోస్తావా? యాసిడ్ నిజంగా యాసిడ్ అనుకున్నావా? భయపెట్టడానికే. అయినా నీకేం సంబంధం? నువ్వెవరు? నేనెవర్నా? అమ్మాయి లవ్ చేయపోతే హరాస్ చేస్తావా? యాసిడ్ పోసిస్తావా? Idiot. ఏమైంది? మేడం, వీడి అమ్మాయిని హరాస్ చేస్తుంది. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. పద, కంప్లైంట్ ఇద్దాం రండి. ప్రాపర్టీయే కాదు, వాస్తు కూడా అద్దరింది.
సేమ్ ప్రాపర్టీ. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. కళ్ళు కనిపించట్లే నీ. పని చెప్తాను. తీ తీ ఎరా కళ్ళు కార్తీక్. ప్రిన్స్ కదా? హే వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ మ్యాన్. ఎప్పుడో కాలేజ్ ఫేర్వెల్లో కలిసాం. అయినా ఏంట్రా బాబు అలా వచ్చేసావు? కొంచెం అర్జెంట్ పని నుండి వెళ్తున్నాను రా. రేయ్ ఎంత అర్జెంట్ అయితే మాత్రం కార్ని గుద్దేస్తావా? సారీ రా మామ. ఓకేలేరా. రే మన వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఉందా? నీ నంబర్ చెప్పు, కాల్ చేస్తా. 9989500231. నేను కాల్ చేస్తా. ఓకేరా, బాయ్ రా. Cheers. అవునరా, మొన్న ఏంట్రా స్పీడ్? జస్ట్ లో మిస్రా. అందులో కొత్త కారు. ఇంకొకడ ఇంటేనా గెలిపోయేది. రేయ్ క్లయింట్ నుంచి అర్జెంటుగా కాల్ వస్తే వెళ్తున్నాను రా. అబ్బా చా, క్లయింట్ అట. రేయ్ నీ స్పీడ్ చూస్తే క్లయింట్ దగ్గరికి వెళ్తున్నట్టుగా లేదురా, ఎవరో అమ్మాయిని చేస్తున్నట్టుగా ఉంది. అదేం లేదురా. చెప్పు చెప్పు, నిజం చెప్పు. చెప్పరా, సిగ్గుపడకు. చెప్పరా. నిజమేరా, మొన్న ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసా, అద్దిరిపోయింది. ఆహా, నేను అనుకోకుండా సెకండ్ టైం కనిపించిందిరా. ఆ అమ్మాయి వెనకాల వెళ్తుంటేనే నువ్వు అడ్డొచ్చి మొత్తం చెడగొట్టావు. సారీ బ్రో. రేయ్ నీకో విషయం చెప్పనా? 2 సార్లు కలిసిన అమ్మాయి 3వ సారి ఖచ్చితంగా కలుస్తుంది, అది శాస్త్రం. నిజంగా కలుస్తుందా? రేయ్ కలవడమే కాదురా, ఆ అమ్మాయిని ఖచ్చితంగా వర్కౌట్ కూడా వద్దే. థ్యాంక్స్ రా మామ. Cheers. ఒరే శాస్త్రాలు మనకు వర్కౌట్ అవ్వేంట్రా? మనకు వర్కౌట్ అవ్వవు, మనకి ఇదే వర్కౌట్ అవుతుందా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే రేపటి నుంచి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నావు అనమాట. లేదు, ఇంకా ఫైనల్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేవని ఇప్పుడే గృహప్రవేశం చేస్తున్నాం. ఓ, కార్, జాబ్, ఇల్లు అన్నీ రీచ్ అయ్యావు. నువ్వు అనుకున్నట్టే మంచి అమ్మాయి దొరికితే లైఫ్లో అన్నీ ఫుల్ఫిల్ అయినట్టే. ఆ మంచి అమ్మాయి నువ్వే కావాలని కోరుకుంటున్నాను. నీ మనసు కూడా అదే కోరుకుంటే ఈ శారీ కట్టుకుని రేపు ఫంక్షన్కి రా. ఉంటాను. హలో అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. యా ప్లీజ్ కమ్. లోపలికి వెళ్ళండి. కార్తీక్, అమ్మా మీరు మాట్లాడండి. మన మోహన్ రావు బాబాయ్ గారి కూతురు అల్లుడు. ఓ నమస్తే. Hi. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి పెళ్ళెప్పుడు కార్తీక్? సంబంధాలు చూస్తున్నావమ్మా. సరే. వంటలు చాలా బాగున్నాయమ్మా. నీ పెళ్లి కూడా ఇంతకంటే బాగుంటారా అబ్బాయి? సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నావు అన్నయ్య గారు. నన్ను చూడమంటేనే చూస్తానమ్మా. చూద్దరుగాలండి. ఆ, చూడరా, అందరూ నీ పెళ్లి గురించి అడుగుతున్నారు. అబ్బా సర్లే అమ్మా. అమ్మా తను వచ్చింది, రిసీవ్ చేసుకుని వస్తాను. నైస్, థ్యాంక్స్. అమ్మని కలుద్దామా? సరే. కమ్. అమ్మా హారిక. హారిక నమస్తే. అమ్మ. నమస్తే. కంగ్రాచులేషన్స్. కార్తీక్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడమ్మా. రే నవీన్ ఆ. ఇలా రా. హారిక ఇప్పుడు వచ్చావు? హాయ్, ఇప్పుడే వచ్చా. రే హారిక కిల్లి చూపించు. ఓకే. హారిక ప్లీజ్. పద. రా దిగండి. పైన 2 bedrooms, ఆహా. అటు సైడ్ కిచెన్. అమ్మాయి నువ్వు చెప్పిన దానికన్నా చాలా బాగుందిరా. ఇంకేంటి ఆలస్యం? ఆలస్యం ఏం లేదమ్మా, ఇప్పుడే క్లారిటీ వచ్చిందిగా. ఇంకా నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఓకేనా? ప్రిన్స్ గాడు. అమ్మా ప్రిన్స్ వచ్చాడు. హాయ్ బ్రో. ఏంట్రా ఇంత లేట్ అయింది? సారీ రా. అమ్మా గుర్తుపట్టావా? కాలేజీలో నాతో పాటు చదివాడు. నమస్తే ఆంటీ. నమస్తే.
అరే కార్తీక్, ఆ? రఘు మావయ్య అడ్రస్ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడంట. అవునా? ఓసారి చూడు. నేను చూస్తాను. అరే ప్రిన్స్ కంపెనీ ఇవ్వు. బాబు హాయ్. కూర్చోండి. ఓకే అండి. ఇంకేంటి విశేషాలు? అంత హ్యాపీ. ఓ సెల్ఫీ తీసుకుందాం. ఓకే. పార్టీ ఎప్పుడు పోయా? పంతులు గారు మార్నింగ్ 8కి పాలు పొంగిచ్చారు, మనం రాత్రి 8కి బీర్ పొంగిద్దాం. బాబు ఇల్లు బాగుంది, క్యాష్ పెట్టుకున్నారా లోన్ ఏమైనా తీసుకున్నారా? భయ్యా ఆ అమ్మాయి ఎవరు? ఓ ఈ అమ్మాయా? ఆరిక అని మన కార్తిక్ గారు లవరు. హలో. సరే బయలుదేరుతున్నా, ఉంటా, బాయ్. ఏరా మామ, ఫుల్ బిజీయా? సారీ రా, ఐ హ్యాడ్ టు అటెండ్ సమ్వన్. ఇట్స్ ఓకే, ఇల్లు అదిరిపోయింది. థ్యాంక్స్ రా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మామ, నేను బయలుదేరుతా. అప్పుడేనా? భోజనం చేసేయాలరా? క్లయింట్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందిరా, వెళ్ళాలి. కొంచెం తినాలరా. సారీ రా. రే ఇప్పుడైతే వదిలేస్తున్నా కానీ సాయంత్రం పార్టీకి మిస్ అయితే చంపేస్తా. ఎలా మిస్ అవుతా? గంట ముందే వస్తా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ సీ కమింగ్. మామ, టేక్ కేర్. యా బాయ్. బాయ్. వెళ్ళగొచ్చి కుమ్మేద్దాం, బాయ్. బాయ్. మంది ఎలాగైనా సూపర్ బా కదా, మంచి సూపర్ టూపర్ హై. మందు మంచింగ్తో పాటు మంచి ఐటమ్ నంబర్ ఉంటే ఇంకా సూపర్ డూపర్ పంపర్ కదా. ఇప్పుడు ఐటమ్ గోల్ ఎక్కడ దొరుకుతుందిరా? నేను రప్పిస్తా కదా. అవునా? చా Are you ready to party, guys? రెడీ. రాజుల సొమ్ము రాళ్ళ పాలు, దొరల సొమ్ము దొంగల పాలు, పొంగిన పాలు రేల పాలు, ఈ పరువమంతా పరుల పాలు. అమ్మాయి బాగుందిరా, నా ఫోన్లోనే ఒక్క అమ్మాయి ఫోటో కూడా లేదు. నువ్వురా, వీడి పని బెస్ట్ రా. మంచి కారు, మంచి ఇల్లు, సూపర్ ఫిగరు. ఎంతవరకు వచ్చిందిరా నీ మ్యాటర్? ఓ నీకు కూడా తెలిసిపోయిందా? ఇలాంటి విషయాలు అస్సలు మనం లేట్ చేయకూడదురా. త్వరలోనే పెళ్ళిరా. ఎవడు రైడు? నేను మాట్లాడే పెళ్లి గురించి కాదు, దాని తర్వాత జరిగే మ్యాటర్ గురించి. దాని తర్వాత మ్యాటరా అంటే? అదే నువ్వు అనుకుంటుందే. హలో బ్రదర్, మా వాడి సిన్సియర్ లవ్. అదే కదా నా బాధ కూడా. సిన్సియర్గా ఉంటే అమ్మాయిలు బోర్ కొట్టేస్తాం. కలిసామా, కారులో తిరిగామా, కావాల్సింది తీసుకున్నామా, కన్వీనియంట్గా విడిపోయామా, ఇదే వాళ్ళకి కావాల్సింది. రే ఆపరా, ఇంకా ఆపు. అందరు నీలా ఉండరు. అలానే ఉంటారు. వాళ్ళకి లైఫ్ లగ్జరీ కోసం, పెళ్ళి పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం. నీలాంటి వాళ్ళంతా ఆ గ్యాప్లో టైంపాస్ మాత్రమే. అర్థమైందా? అందుకే అంటున్నా, ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా కావాల్సింది కానిచ్చాయి. రే ఏం మాట్లాడుతున్నావురా? నేను అలాగే మాట్లాడతా. బహుశా నీకు తగిలిన అమ్మాయిలందరూ ఆ టైప్ ఏమరా, కానీ నా హారికలకు కాదు, దేవత. రేయ్ ప్రాక్టికల్గా ఆలోచించరా అంటే దేవత, గుడి కడతా, గుండెల్లో పెట్టుకుంటాను మాట్లాడతావేంట్రా? గుండు గీసి వెళ్ళిపోతారు. నువ్వు లవ్ చేసే అమ్మాయి కూడా ఆ టైపే. రే టాపిక్ ఇంత తాగేద్దాం. నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుంది. పోనీ ఓ బెట్ వేసుకుందామా? సరిగ్గా నెల రోజుల్లో నీ గర్ల్ ఫ్రెండ్ని నా బెడ్రూమ్కి రప్పించుకుంటా. ఏంటి మాటలు రావట్లేదు? ధైర్యం చాలట్లేదా? హారిక మీద నాకు నమ్మకం ఉంది.
నమ్మకాల గురించి చేతగాని వాళ్ళు మాట్లాడతారా? నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే ఇంతలా ఆలోచించవు, బెట్టు కొప్పుకుంటావు. బస్సు టాపిక్ రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది. లేదు, రైట్ రూట్లోనే ఉంది. వీడే రాంగ్ థింకింగ్లో ఉన్నాడు. కాదరా, నీదే రాంగ్ థింకింగ్. అమ్మాయిల మీద చాలా చీప్ ఒపీనియన్ ఉంది నీకు. అవునా? అయితే ప్రూవ్ చేయి. ఓకే, ప్రూవ్ చేస్తాను. అంటే బెట్టు కొప్పుకున్నట్టేగా. ఒప్పుకున్నట్టే. అయితే నాదో కండిషన్. ఈ ప్రాసెస్లో నా గురించి నెగిటివ్గా నువ్వు చెప్పొద్దు. నిన్ను బ్యాట్ చేసి తనకు నేను దగ్గర అవ్వను. ఇలాంటిది ఒకటి జరుగుతుందని హారికకు తెలియదు. అసలు మనం ఫ్రెండ్సే కాదు. ఓకేనా? డన్. అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రే నువ్వేం చేస్తున్నావు నీకన్నా అవుతుందా? ఏమైందిరా? రే ఆ ప్రిన్స్ గడు ఏదో వాగాడని ఆడితో బెట్ట కట్టడం అవసరమా? అయినా హారిక గురించి అలా మాట్లాడడం లాగి పెట్టి గోపం కొట్టకుండా బెట్ కట్టాడు బెట్. రేయ్, నాకు నా ప్రేమ మీద హారిక మీద నమ్మకం ఉందిరా. రే అది కాదు బా. ఏది కాదురా? సీత ఎప్పటికైనా రాముడికే సొంతం, హారిక ఎప్పటికైనా నాకే సొంతం. హలో బాబు గాల్ సుధీర్, సార్. ఒకసారి నా క్యాబిన్ లోకి రామా. ఎస్ సార్. సార్ ఏంటి సార్ పిలిచారు? సుధీర్, సార్ ఇన్నాళ్ళకి నీ కెపాసిటీకి తగ్గ ప్రాజెక్ట్ వచ్చిందయ్యా. ఆ ఫైల్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓకే సార్. సారీ సార్, ఇంత చిన్న ప్రాజెక్ట్ నేను చేయను. ఏ 10 years ఎక్స్పీరియన్స్ సార్. ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ నేను. బీటెక్లో యూనివర్సిటీ టాపర్, ఇంటర్లో కాలేజ్ టాపర్, 10th లో డిస్ట్రిక్ట్ టాపర్ సార్. ఇప్పటికీ నా 6x6 ఫ్లెక్సీలు ప్రతి కాలేజ్ బయట ఉంటాయి. అలాంటిది నేను ఇంత చిన్న ప్రాజెక్ట్ ఎలా చేస్తాను సార్? అవును కదా, మనం తెచ్చాం కదా పెద్ద ప్రాజెక్టు. సార్కు చెప్పించండి సుధీర్ సార్కి. సుధీర్ అంటే చింపురు చుట్టేసుకొని 10వ తరగతి 6 సంవత్సరాలు చదివాడు. ఆడి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందా? ఈడు మా యూనివర్సిటీలో చదవలేదే. ఇంటర్లో సుధీర్ అన్నవాడే మా కాలేజీలో లేడు. మా సుధీర్ గాడికే ఆ సన్నాసికి జాబ్ వచ్చిందా? ఎవరు సార్ వీళ్ళంతా? ఇది ఫేక్. రేయ్ డ్రామాలు ఆపు. ఇంకో నిమిషం నా ఆఫీసులో ఉన్నామంటే బూట్తో కొడతా రాస్కెల్. నీలాంటి ఫేక్ నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఫేక్ వెదవా, ఫేక్ రాస్కెల్. ఏంటి సార్ మాట్లాడితే ఫేక్ ఫేక్ అంటారు? నేను ఫేక్ కాదు, మీరు ఫేక్. మీ కంపెనీ ఫేక్. యాపిల్ కాపీ కొట్టి తొక్కలో పైనాపిల్ పెడితే నిజమైపోయిద్దా? మీరే ఫేక్ సార్, నేను జెన్యూన్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫేక్ సార్. నీకు ఇలా కాదురా. రేయ్ సెక్యూరిటీ, రేయ్ రేయ్, మీరు మనుషులు అలా పడేశారు. పోరా. పోండ్రా మీరే. రేయ్ మీ బాస్ చెప్పండి, ఒక గంటలో దీనమ్మ బాబు రెండు ఉద్యోగం సంపాదించుకొని వస్తా. హాయ్ అండి. రామ్మా. బాగున్నారా? బాగున్నాను. ఏంటి వాళ్ళ స్పెషల్? హోమ్ అంతా డెకరేట్ చేశారు. ఈ రోజు డొనేట్ చేయడానికి ఒక బిజినెస్ మ్యాన్ వస్తున్నారు. మన పిల్లలందరికీ సంవత్సరం పాటు ఆయనే ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పిస్తానన్నారు. వావ్, వెరీ నైస్. రేయ్, ఆ బుక్స్ అని పిల్లలకి పంచండి రా. పిల్లో రండి. ఇగో ఇది తీసుకో. ఇగో ఇది తీసుకో. నమస్తే అండి. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నాను. నేను చెప్పాను కదా, ఈ సరే తిను హారిక. హాయ్. హాయ్. ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ అన్ని తనే చూసుకుంటుంది. తను కార్తీక్, తను నవీన్. హలో. ఇదిగోండి చెక్. పిల్లలకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. ఇంకేమైనా అవసరం ఉన్నా నన్ను అడగండి. థ్యాంక్స్ అండి. మీలాంటి దాతలు ఉన్నంత వరకు పిల్లలకి ఏ ప్రాబ్లం రాదు. యు మోస్ట్ వెల్కమ్. ఇంతకీ చెక్కు మారదంటావా? పాపం వీళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ప్లీజ్ క్యారీ ఆన్. సో మీరు కూడా నాలాగే సోషల్ సర్వీస్ చేస్తారనమాట. ఒకే గుడి పక్షులని ఒకే చోట చేరుతాయి అన్నట్టు మన ఇద్దరం భలే కలిసామండి. అవును. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఇక నుంచి మన ఇద్దరం కలిసి పని చేద్దాం. షూర్. బాయ్. బాయ్. ఏయ్ సుధీర్ రా. రేయ్ సుధీర్.
హాయ్ 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 రా. వాట్ అ సడన్ సర్ప్రైజ్ రా. ఎలా ఉన్నావు? ఏంటి మరి ఎక్కడైనా జాయిన్ అయ్యావా? గంటలో జాబ్ తెచ్చుకుంటా అన్న, అరగంటలో తెచ్చుకున్నారు అద్భుతమైన జాబ్. కంగ్రాచులేషన్స్ రా. Thank you. కోసం జర్నీ వెయిటింగ్ అదేంటి జర్నీ ఇప్పుడే కదా తెలిపింది కదా. మరి మ్యాటర్ ఏంటి చెప్పు. బయట చాలా కష్టంగా ఉందిరా. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. నువ్వే ఎలాగోలా బాస్కి రికమెండ్ చేసే జాబ్ నాకు ఇప్పించరా ప్లీజ్. ఇక్కడ కూడా వచ్చేసాడు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరేంటి ఇక్కడ? చిన్న బిజినెస్ డీల్ ఉండి వచ్చాను. బై ద వే, మీ ఆఫీస్ ఇదేనా? అవును ఇదే. సార్ని చూస్తే మంచి రిచ్లో ఉన్నాడు, కొంచెం అడిగి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించచ్చు కదా. మీరేమనుకోనంటే ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? నా చేతుల్లో ఉందైతే చేస్తా. మా వాడికి జాబ్ కావాలి, కొంచెం ట్రై చేయగలరా? ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ప్లీజ్ కొంచెం ట్రై చేయండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓకే. సార్ చెప్పారంటే నీకు జాబ్ వచ్చేసినట్టే. హారిక, హ్మ్? ఇంటికేనా? హ్మ్. ఐ కెన్ డ్రాప్ యూ. పర్వాలేదు, కార్తిక్ కాల్లో వెళ్ళిపోతాను. ఓకే, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. రే, ఆడి కార్ వేసుకుని వచ్చి డోర్ తీసినంత మాత్రాన హారిక నీతో వస్తుంది అనుకున్నావా? నేను నడుచుకుంటూ వెళ్తున్న హారిక నాతోనే వస్తుంది. ఓకే, చూద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సారీ సార్, నేను వెయిట్ చేస్తాను, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. హలో సార్. ఏ జాబ్ చేస్తావు? ఏ జాబ్ అయినా చేస్తాను సార్, శాలరీ వస్తే చాలు. కావాలంటే ఈ పబ్బులో కూడా చేస్తాను సార్. నేను 5 నిమిషాల్లో తట్టుకోలేను. ఇంకా పర్మనెంట్గా ఈ పబ్లో అంటే నాకు అంత కెపాసిటీ లేదు. సరే, ఇప్పుడు జాయిన్ అవుతావా? ఎనీ టైం సార్, ఐఎమ్ రెడీ. కానీ నాదో కండిషన్. ఏంటి సార్? ఎందుకు, ఏమిటి, ఎలా అని నన్ను టార్చర్ పెట్టద్దు ప్లీజ్. చిచి అబ్బే, అలాంటివి అడగండి సార్. డన్. ఓకే, పద. హాయ్. హాయ్. ఏంటి డ్రా వేసావు? బాగా ఎంజాయ్ చేస్తున్నావు కానీ. హలో, చెయ్యి. సార్. ఏంటి సార్ రాకీయా? అంటే దేనికే అని. ఇదే నీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఏంటి ఇదే? ఇది మళ్ళీ వెరైటీగా ట్రెండీగా ఉంది సార్. జాబ్ ఇంకా ట్రెండీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బా, ఎక్స్క్యూజ్ మీ, 1 పకాడీ షాప్ ప్లీజ్. నాకోటి వద్దు. 2. థ్యాంక్ యూ. ఇదేంటి సార్ ఇక్కడ ఆపారు? ఆఫీస్ ఎక్కడ? ఇదే నీ ఆఫీస్. ఏంటి రోడ్డా? సార్ నేను ఒక్కడేనా? కొలీగ్స్ ఎవరు ఉండరా? అదిగో వాళ్ళే నీ కొలీగ్స్. ఓ సార్, మరి ఇప్పుడు క్లయింట్స్ ఎక్కడ? వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఓ సార్, మరి నా శాలరీ అది 5,000 నుంచి 1 lakh సంపాదించే ఛాన్స్ ఉంది. 1 month కా? కాదు, 1 షిఫ్ట్కి. 1 షిఫ్ట్కి 5,000 నుంచి 1 lakh. గూగుల్ కూడా శాలరీ ఇవ్వలేడు కదా సార్. సార్ ఇప్పుడు క్లయింట్స్ని గుర్తుపడడం ఎలా సార్? వాళ్ళే వచ్చి నేను గుర్తుపడతారు. సూపర్ సార్, మామూలుగా లేదు ఈ జాబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ పండినట్టే. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్. హాయ్. ఓహో, ఇదేనా మన ఆఫీసు? సిస్టమ్ ఎక్కడ ఉందో చెప్పండి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఏంటంత తొందర? కొత్త కొత్త గానీ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదండి. ఒక్కసారి ప్రాజెక్ట్ ఇచ్చి చూడండి, మౌస్ పట్టుకుంటే సిస్టమ్ గడగడ ఉడకాల్సిందే. మళ్ళీ ప్రాజెక్ట్ అయిన వరకు నైట్ అంతా నిద్ర కూడా పోయేది లేదు. నాకు నీలాంటి వాళ్లే కావాలి. నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోనివ్వనుగా. నిద్రపోనవుదా? అయినా క్లయింట్గా మాత్రం ఉత్సాహం ఉండాలి. అబ్బో, క్లయింట్కి బాగా ఉత్సాహం ఎక్కువైపోయినట్టుంది. ఇంతకీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ అంటున్నావు? మనం ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నామా ఏంటి? అబ్బో, నిజంగా ఇది పోలవరం ప్రాజెక్టే. 3 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 3 లక్షల. జాబ్ ఇంకా ట్రెండీగా ఉంటుంది. 5,000 నుంచి 1 lakh సంపాదించే ఛాన్స్ ఉంది 1 షిఫ్ట్కి.
ఇదే రెబ్బన్ 2 ఏళ్ళకి ఎంతలు కట్టుంటే లైఫ్ సెట్ అయిపోయేది. ఏం జాబ్ ఇప్పించా బాస్, ఇవాళ నుంచి నువ్వే నా గాడ్. అమ్మా మ్వా. ఎలా ఉంది నా బర్త్డే సర్ప్రైజ్? బాగుందిరా. నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేని బాగానే ప్లాన్ చేసావు. కొన్ని రోజులు అలానే అనుకో. అది చూద్దాం లేరా. డ్రెస్ సెలెక్షన్ నాదే. హ్యాపీ బర్త్డే. A small gift for you. Wow! It's amazing! Thank you so much! My pleasure. This is the best gift ever! I love this! I'm happy. Thank you, Prince. Thank you so much! Harika, coffee for you. Thank you. I'm sure we'll finish it on time, huh? Yeah. సమాజ సేవ ముసుగులో సామూహిక అత్యాచారం, గ్యాంగ్ రేప్. ఈ రోజు గుడికెళ్ళిన అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ. కిడ్నాప్. ఓ అందమైన సాఫ్ట్వేర్ అమ్మాయిని క్యాబ్ లో అపహరించిన అపరిచితుడు. యు మీన్ అన్నోన్ పర్సన్? ఎస్. ఈరోజు న్యూస్ ఏంట్రా బాబు, అన్ని ఇలాంటివి ఉన్నాయి. అందుకే కొత్త వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా హారిక. అవును. వర్కౌట్ అయింది. అందుకే కార్తిక్ మీరు ప్రిన్స్తో తప్ప ఎవరితో మాట్లాడను నేను. ఎక్స్క్యూజ్ మీ. మొత్తం ఇష్టం. హలో. ఒరే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? రే ఆడు కూడా మన ఫ్రెండే కదా, అదే తను చెప్పింది. ఈరోజు అని ఫ్రెండ్ అంది, రేపు ఆడిన తర్వాత మనం అంటే నీకు తెక్క తీరిపోద్ది. నేను చెప్తానుగా, వీడు మాట్లాడు ఇంకా. ప్రిన్స్ గాడు మాట్లాడు. చెప్పరా. నీకు మతిపోయే బ్యాడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశా. రే ముందు న్యూస్ ఏంటో చెప్పరా, అది గుడ్డో బ్యాడో నేను చెప్తాను. రేపు నేను హారిక మంచి రొమాంటిక్ మూవీ చూడడానికి మ్యాట్నీ షోకి వెళ్తున్నా. జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తా. ఏంటి నమ్మలేకపోతున్నావా? కావాలంటే నువ్వు థియేటర్కి వచ్చి చూడు. ఉంటా. ఏమన్నాడు? రేపు ఆ ప్రిన్స్ గాడు హారిక సినిమాకి వెళ్తున్నారంట. బాగా తీరిందా? రెండు అదొక ఐడియా. హారిక రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? రేపు నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వస్తుంది, తనతో హాస్పిటల్ వెళ్ళాలి. ఓహోహో. ఈ బ్యాలెన్స్ వర్క్ నువ్వు చేసేస్తావా? యా నేను చేసేస్తాను. నేను వెళ్తున్నాను, బాయ్. షూర్. టోపీ పెట్టిందిగా, చూసావా మనకి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది. అరే హారిక అబద్ధం చెప్తున్నాను ఎందుకు అనుకుంటారా? ఒకవేళ ప్రిన్స్ గారు అబద్ధం చెప్పుంటే? మా మాటలు విన్నది ఎప్పుడు నువ్వు? సరే రేపు థియేటర్కి వెళ్దాం. ఎవరు అబద్ధం చెప్తున్నా తెలిసిపోద్ది. ఆఫీస్ వదిలేసి ఈ థియేటర్ దగ్గర ఏంటో కాపలా. బాబు ధర్మం చేయండి బాబు. నీ పని బెస్ట్ మాకన్నా. ధర్మం చేయండి బాబు. ఏమి ఎంత ఒకటి వెళ్ళు. ధర్మ ప్రభులు. అబ్బో రే రే వద్దురా. నవ్వద్దు. ఏంట్రా ఇది? వీళ్ళు కూడా వదలవా? బిచ్చగడి సినిమా తర్వాత వీళ్ళతో పోస్టులకి లైక్లు ఎక్కువ వస్తున్నాయి. ఆగు. అదేంటి బాబు? వీడు చెప్పాడుగా అందరం ఒకటే. కర్మరా బాబు కర్మ. రే షో వదిలేరా. సారీ హారిక ఫ్లాట్ అనుకున్నాను. ఇది హారిక ఫ్లాటే.
మరి నువ్వెవరు? హారిక బాబాయ్ని. కొత్త క్యారెక్టర్ అన్నమాట. ఆయన నువ్వెవరైతే నాకేంటి తప్పగా? అరే ఈరోజు నా బాధ అంతా కక్కుకుందామని వచ్చాను. హారిక, హారిక తను లేదు బాబు. ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్ దగ్గర ఉంది. ఉంటుంది, హాస్పిటల్లోనే ఉంటుంది. ఎందుకంటే అడిగి సేవలు చేయాలి, టైంకి మందులు ఇవ్వాలి, మూడొస్తే ముద్దులు ఇవ్వాలి. కాబట్టి రాముడు మంచి బాలుడిలో ఉండాలనుకున్నాను సార్. తను సీతలా ఊహించుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. కానీ ఏమైంది? మనీ ముందు మంచితనం కొవ్వొత్తులా కరిగిపోయింది. మా హారిక అలాంటిది కాదు. అబ్బో, నేను మీకంటే ఎక్కువ నమ్మాను సార్. లేడీస్ కి తను బ్రాండ్ అంబాసిడర్ అని, ఆడజాతికి ఆనిముత్యం అని, ఇవన్నీ తన క్వాలిటీస్ అనుకోండి. కానీ ఆ తర్వాత తెలిసింది క్యాలిక్యులేషన్స్ అని. అయినా నాకు తెలియక అడుగుతాను, అనాథ పిల్లలకి అన్నం పెట్టినంత మాత్రం మదర్ టెరిసాలు అయిపోతారా? నేను కాఫీకి రమ్మంటే కారణాలు చెప్తుంది, అదే ఆడిని మాత్రం ఇంటికి పిలిచి మరీ కాఫీ ఇస్తుంది. మా బర్త్డేలేమో అనాథ, కానీ తన బర్త్డే మాత్రం గ్రాండ్ సెలబ్రేషనే. ఇష్టం లేదని చెప్పొచ్చుగా, చెప్పదు. ఎందుకంటే ఆడు సెలబ్రేట్ చేస్తున్నాడు కాబట్టి. ఇన్ని సీన్లు జరిగాక మనిషి అనేవాడు ఎవడైనా నమ్ముతాడా? అయినా నేను నమ్మాను. ఫైనల్ గా వాడికి హక్కులు, నాకు పెంకులు. నాకు ఒకటి అర్థమైంది సార్, ఈ ప్రపంచంలో ప్రేమ అనేది అబద్ధం, డబ్బు ఒకటే నిజం. డబ్బు ఒకటే నిజం సార్. లైఫ్ లాంగ్ నన్ను ఒక్కడనే ప్రేమిస్తుంది అనుకున్నాను, కానీ బరి తెగించిన బజార్దాలా తిరుగుతుంది అనుకోలేదు. ఆపరా! ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడితే అసలు ఏం తెలుసురా నీకు హారిక గురించి? అమరావతి ఏరియాలోని రాయపూడి గ్రామం మాది. అన్నయ్యకు నాకు పొలమన్నా, అందులో పనిచేయడం అన్నా చాలా ఇష్టం. అన్నయ్యకి 2 అమ్మాయిలు, స్వప్న, హారిక. నువ్వు ఇంతగా ఇష్టపడే పొలాన్ని అమ్మద్దు నాన్న. అమ్మకపోతే ఎలారా? అక్క పెళ్లి చేయాలా, నిన్ను అమెరికా పంపించాలా? ఏదో మన అదృష్టం కొద్దీ రాజధాని ఇక్కడ రావడం వల్ల పొలాలకి రేట్లు వచ్చాయి. లేకపోతే జీవితంలో మనం ఇంత డబ్బు చూడగలమా? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయితో పెద్దమ్మాయి స్వప్నకి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయాన్ని చాలా సంతోషంగా తన ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన అమృతకి పోస్ట్ చేసింది స్వప్న. ఆ మర్నాడే అమెరికా వీసా పని మీద నేను హారిక హైదరాబాద్ బయలుదేరాను. తర్వాత తన ఫ్రెండ్ మ్యారేజ్ కోసం విజయవాడ వచ్చిన అమృతని కలవడానికి స్వప్న విజయవాడ బయలుదేరింది. హలో అమృత, నేను విజయవాడ బస్ స్టాండ్ లో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? లేట్ అవుతుందని నేను హోటల్కి వచ్చేసాను. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసాయి, కలిసి వెళ్దాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. రూమ్ నెంబర్ 317 ఎక్కడండి? 3rd floor రైట్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో సారీ. మీరు అమృత ఫ్రెండ్ అండి? అవును, మీరు? నేను అమృత వాళ్ళ బ్రదర్ని. తను ఫ్రెష్ అవుతుంది. మీరు వస్తారని చెప్పిందండి. లోపలికి రండి. కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను, మీరు రండి. పర్లేదు. ప్లీజ్ కమ్. అమృత మీ గురించి రోజు చెప్తుంటుందండి. మీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా? అవునండి. ఎనీహౌ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏమైనా తీసుకుంటారండి? కూల్ డ్రింక్, జ్యూస్? వద్దండి. అయ్యో పర్లేదు, చెప్పండి. కొంచెం వాటర్ ఇవ్వండి. యా ఓకే. తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మ నాన్న బాగున్నారా అండి? బాగున్నారు. స్వప్న, స్వప్న ఏమైంది? కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఐ ఓకే?
వాట్ ఆర్ యు ఓకే? నేను అమృతని. చూడు, నన్ను చూడడానికేగా వచ్చా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హ, అసలు నీకు బుద్ధుందా? పెళ్లి కూతురిన అమ్మాయిని ఒంటరిగా పంపిస్తావా? హ? ఏమైంది బాబు? ఏమైంది అమ్మాయికి? లోపల తీసుకెళ్ళండి. స్వప్న, స్వప్న, ఏమైందమ్మా? కూర్చో. ఎవరు బాబు నువ్వు? ఇన్నాళ్ళు మీ అమ్మాయితో ఫేస్బుక్లో చాటింగ్ చేసిన అమృత నేనే. షాక్ అయ్యారా? ఈ విషయం మీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కానీ ఈ విషయం బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసా మీకు? రేయ్, ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం సరదా అనుకుంటున్నారా? అంత పెద్ద పాపాన్ని ఇంత చిన్న ఆవేశంతో చంపేద్దాం అనుకున్నారా? పాపము రావణాసురుడి తల లాంటిది. ఒకటి పోతే ఇంకోటి పుడుతూనే ఉంటుంది. ఇలా ఒక్క షేర్ బటన్ నొక్కానంటే ఇదందరికీ వెళ్ళిపోతుంది. నీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది. బాబు, దాని పెళ్లి కుదిరింది. దాని జీవితంతో ఆడుకో. మమ్మల్ని ఇంతటితో వదిలేస్తా. కాకపోతే నాది ఒక కండిషన్. నీ కూతురు పెళ్లి కోసం దాచుంచిన 2 కోట్లు నాకిచ్చేయి. తర్వాత మీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఓపెన్ చేయి. నా 60 ఏళ్ల కష్టాన్ని 2 నిమిషంలో దోచుకున్నావు. నాకు డబ్బు ముఖ్యం కాదురా. నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు. దాని ఉసురు మాత్రం నీకు తగలకుండా పోదు. వస్తా. దుర్మార్గుడా, నాశనం అయిపోతావురా. ఇంతకింత అనుభవిస్తావు. ఏంటంటే అరుస్తున్నారు? ఏంటి అంకుల్, పబ్లిసిటీ వద్దనుకున్నాం కదా? ఈవిడే అందరికీ అరిచి ఊరంతా చెప్పేలా ఉన్నారు. శాంత, నేను మాట మీద నిలబడదాం అనుకున్నాను, కానీ నీ కూతురందం నన్ను మాట తప్పేలా చేస్తాను. ఎల్లుండి నా బర్త్డే. మీ కూతుర్ని రెడీ చేసి ఉంచండి. కాదు కూడదు అని ఏమైనా అర్చారనుకో, ఈ షో మొత్తం ప్రపంచం చూస్తుంది.
ఒక్కసారిగా మా కుటుంబం కుప్పకూలిపోయింది. ఒక్క రోజులో మా జీవితాలు తలకిందులయ్యాయి. ఏం జరిగిందో తెలిసింది, కానీ మాస్కులో ఉండడం వల్ల ఇదంతా చేసిన వాడెవడో తెలియలేదు. వీడియోలో ఉన్న టేబుల్ క్యాలెండర్ని బట్టి ఆ హోటల్కి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ని చూస్తే ఇంత ఘోరం చేసిన వాడు కనిపించాడు. హోటల్లో దిగినప్పుడు వాడిచ్చిన పేరు, అడ్రస్ అన్నీ తప్పని తెలిసింది. స్వప్న ఫోన్లో అమృత అని ఫీడ్ చేసిన నంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని, అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది. ఫేస్బుక్ సెర్చ్లో అమృత పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ ప్రిన్స్ గాడి అకౌంట్ ఓపెన్ అయింది. కానీ అందులో లివ్స్ ఇన్ హైదరాబాద్ అని తప్ప వాడి అడ్రస్ కానీ వాడికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కానీ తెలియలేదు. అమ్మా, నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్. అవసరం లేదు బాబాయ్, నేను యూఎస్ వెళ్ళట్లేదు. అక్కలాగా మరో అమ్మాయి బలి కాకూడదు బాబాయ్. వాడిని చంపేద్దాం. చంపేద్దాం. అలా వాడి కోసం వెతికే ప్రాసెస్లో ఒకరోజు ఈ అపార్ట్మెంట్ దగ్గర ఎంక్వైరీ చేస్తూ హారిక నిన్ను చూసింది. ఆ ప్రిన్స్ గాడి ఫేస్బుక్లో వాడితో నువ్వున్న ఫోటో గుర్తొచ్చింది హారికకి. నీ ద్వారానైనా వాడి ఆచూకీ తెలుసుకోవాలని కావాలని ఈ అపార్ట్మెంట్స్లో దిగాం. కానీ వాడి ఫ్రెండ్వి కాబట్టి నువ్వు కూడా అలాంటి వాడివేనని మొదట్లో అపార్థం చేసుకుంది హారిక. కానీ తర్వాత నీ గురించి తెలుసుకుంది. ఇంతలో అనుకోకుండా అనాథాశ్రమంలో ఆ ప్రిన్స్ గాడు కనిపించాడు. వాడితో ఫ్రెండ్షిప్ చేసింది, వాడిని ఇంటికి కాఫీకి పిలిచింది మర్యాద చేయడానికి కాదు, మర్డర్ చేయడానికి. నువ్వు రావడం వల్ల ఆ రోజు బ్రతికిపోయాడు. రెండోసారి హారిక బర్త్డే రోజే వాడు చావాల్సింది, కానీ మిస్ అయ్యాడు. మూడోసారి ప్లాన్ చేసిన యాక్సిడెంట్లో వాడు చచ్చాడని అనుకున్నాం. కానీ పాపి చిరాయు అన్నట్టు వాడు మళ్ళీ బ్రతికి బయటపడ్డాడు. ఈసారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే చంపేద్దామని డిసైడ్ అయ్యాం. హారిక వాడికి పగతోటే దగ్గరైంది, కానీ ప్రేమతో కాదు. నువ్వు బాధపడుతున్న విషయం తనకి తెలుసు, కానీ జరిగిన విషయం నీతో చెప్పలేక తనెంత నలిగిపోతుందో నాకు తెలుసు. ఎప్పటికీ హారిక మనసులో ఉండేది నువ్వే. ప్రిన్స్, ఎక్కడున్నాం మనం? ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నా పర్ఫార్మెన్స్తో నిన్ను పడేద్దాం అనుకుంటే నన్ను మించి పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నావు. ఏంటి ప్రిన్స్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రిన్స్, థ్యాంక్ యూ. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. నేను నిన్ను ట్రాప్ చేస్తున్నా అనుకున్నాను, కానీ నువ్వే నన్ను ట్రాప్ చేస్తున్నావు అన్నమాట. అవునరా, అసలు నేను హైదరాబాద్ వచ్చిందే నిన్ను చంపడానికి. ఇన్నిసార్లు మిస్ అయింది ఎందుకో తెలుసా? నా చావు నీ చేతిలో కాదు, నీ చావు నా చేతిలో రాసింది కాబట్టి. ఎంత నన్ను చంపడానికి వచ్చినా కానీ
నిన్ను మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఒక చిన్న క్లూ పట్టుకుని నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చినందుకు. ఆఫ్టర్ ఆల్ ఇదెంతరా? మా అక్కని అమానుషంగా చెరిచి మా ఫ్యామిలీ చావు కారణమైన నీకోసం ఎంత దూరమైనా వస్తాను. నిన్ను మాత్రం చంపేస్తాను. ఇంకా నువ్వేంటే నన్ను చంపేది? ఇప్పుడు వీళ్ళిద్దరిని మీద పడి ఆడుకుంటుంటే అప్పుడు మీ అక్క కంటే ఇప్పుడు నువ్వు డబుల్ టార్చర్ అని బేస్తో చేస్తావు. ఈసారి ఏ క్లూ దొరకకుండా నీతో సహా కాల్చి పూర్తి చేసేస్తా. గైస్, అప్పుడు సరదా పడ్డారు కదా, ఇప్పుడు దీంతో మీ సరదా అంతా తీర్చేసుకోండి. Hey, where do you think you're going? Hey, stop there. హరిక, నీకేం కాలేదు? కార్తిక్, అది నీ లవర్ కాదు, నా ఎనిమి. మనం దాని మీద బెట్ కట్టడం కాదురా, అదే మన ఇద్దరితో గేమ్ ఆడుతుంది. నాకు హారిక గురించి తెలుసు, నీ గురించి కూడా పూర్తిగా తెలుసు. ఓ, స్టోరీ మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు మీ ముగ్గురిని ఫినిష్ చేసి ఫినిషింగ్ టచ్ ఇస్తాం. మనసే కలి 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 కలిసే
ఎదలో అలలెగసే తొలి కలలే నిజమై ఎదుటే నిలిచే నడిచే ఒక మెరుపే వరమై నన్ను పిలిచే తొలిసారి వయసే చెలి తలపుల్లో నిలువెల్లా తడిసే ఏం చేసావో ఏమో నువ్వు ఏ మంత్రం వేసావో నాపై నిన్నే విడిచిరానంటుంది నా ప్రాణమే ఏమైందో ఏమో నాలో ఉన్నట్టుండి సంతోషం చాలా చాలా బాగుందమ్మా నీతో స్నేహం కళ్ళు తెరిచినా నిన్నే చూస్తున్నా ఎంతమంది నా వెంట ఉన్న ఒంటరినైపోయినా ఇద్దరం ఇలా వేరు వేరుగా ఉంటూనే ఉన్నా నువ్వు పక్కనే ఉన్న భావనే ఏ పని చేసినా